సభకు నమస్కారం. వచ్చిన అందరికీ, ఇంత వర్షము అండ్ బిజీ స్కెడ్యూల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మొట్టమొదటిగా డాడీ, ఐ లవ్ యూ. బికాజ్ ఆఫ్ మై డాడ్ అండ్ మామ్ నేను ఇక్కడ ఉన్నాను. సో చిన్నప్పటి నుండి మా ఫాదర్ మాకు అన్నీ ఇస్తున్నారనమాట, ప్రైజెస్, లెజెండ్, హీఈస్ అ గ్రేట్ లెజెండ్. చెప్పకుండానే ఎన్నో దాన ధర్మాలు ఈ రోజుకి ఎవ్రీడే ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో చేస్తూనే ఉంటారు. ఆ చేస్తున్న తరుణంలో మా అమ్మ మాత్రం వెనకాలండి ప్రతిదీ సపోర్ట్ చేస్తారు. నాకు చిన్నప్పటి నుండి గుర్తు, 50 మంది ఇంట్లో ప్రతిరోజు భోజనం మినిమం చేస్తారు, ఆఫీసే ఇంటికి వస్తుంది. ఆయన లీడర్ అనో ఇదనే కాదు, హీఈస్ అ లీడర్ ఫర్ పబ్లిక్. హార్ట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా నమస్కారం పెడతారు వాళ్ళ పిల్లలు అంటే. అంత గొప్ప వ్యక్తికి నేను ఈరోజు నా తరఫున ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇస్తానా? అసలు మా డాడీనే నేను అన్నీ చేస్తారు, మేమేమైనా చేయగలుగుతామా అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం నాకు అట్లాంటి హస్బెండ్ దొరికినందుకు, ఆల్మోస్ట్ కొన్ని క్వాలిటీస్ ఇన్హెరిటెడ్ అయ్యి ఉన్నందుకు, అలాగే ఇవన్నీ ఇచ్చిన వీళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మా అత్తయ్య మామయ్యకి కూడా నమస్కారం చెప్తూ, వచ్చిన అందరూ ఫస్ట్ చారి అంకుల్, నేను చిన్నప్పటి అంటే ఏది చెప్తే బాగుండదేమో కానీ ప్రతి ఎలక్షన్కి నేనే అక్కడ ఉండేదాన్ని, కంపల్సరీ టీ కంపల్సరీ ఇచ్చేదాన్ని. సో అంకుల్ కూర్చొని రాజకీయ చతుర్థ చేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, నేను వెనకాలకి వెళ్తున్నా, ముందుకు పిలిచేవాళ్ళు. బట్ వాళ్ళ మీదుగా సత్కారం జరగడం అనేది నిజంగా అదృష్టమే. అనుకోని పరిణామంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అది 2023లో స్టార్ట్ అయిందండి. అప్పుడు అయినప్పుడు గిరీష్ గారిని వాళ్ళు హరి మోటుపల్లి గారి ఆధ్వర్యంలో, గిరీష్ గారి ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పేసి తను చెప్పారు. మా గిరీష్ ఎందుకు గిరీష్ని చెప్పారు, రిక్వెస్ట్ చేశారు అంటే న్యూజెర్సీకి గిరీష్ చేసే కైండ్ థింగ్స్ చాలా ఉన్నవి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను ఒక ఫ్రెండ్ లాగానే చెప్తున్నాను. బట్ తను ఒకరి గురించి ఆలోచించే విధానం కానీ, ఒకరిని పైకి తీసుకురావాలనే విధానం కానీ, మా ఇంట్లో ఉండి చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నారు, జాబ్స్ వచ్చాయి, ఫ్యామిలీ పరంగా కానీ సహృదయం. ఎవరికైనా కూడా నో అని చెప్పకుండా ఎనీథింగ్ హెల్ప్ అంటే డబ్బులు హెల్పో జాబ్ హెల్పో కాదండి, వాళ్ళకి ఏదైనా పని ఉంటే మనం సమయాన్ని ఇవ్వడాన్ని హెల్ప్ అంటాం. ఆ సమయంలో చేయగలిగినంత హెల్ప్ తిని చేస్తూ వచ్చారు, మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఆ తరుణంలోనే మాకు ఈయనకి ప్రెసిడెంట్గా, న్యూజెర్సీ ప్రెసిడెంట్కి ఇవ్వబడింది. న్యూజెర్సీ ప్రెసిడెంట్కి ఇవ్వడం వేరు, ఆ న్యూజెర్సీ ప్రెసిడెంట్ని నిలబెట్టుకోవడం వేరు. అందులో తిను ఎలా చేయగలరు, అదొక పెద్ద ఇండస్ట్రీ. న్యూజెర్సీ అంటే ఎప్పుడెప్పుడో పాతకపోయిన వాళ్ళు 40-50 ఇయర్స్ నుండి 40 సంఘాలు ఉన్నాయి, తెలుగు సంఘాలు. ఆ తెలుగు సంఘాలన్నింటినీ సమన్వయంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ 4000 మందితో ఆల్మోస్ట్ వితిన్ 3 monthsలో 4000 మందితో సంబరాలు చేశాము, శ్రావణ మహోత్సవ సంబరాలు ఇన్ న్యూజెర్సీ. సో హీ వాజ్ అప్రిషియేటెడ్. క్రిటిక్స్ నుండి కూడా అప్రిషియేషన్ వచ్చిన ఏకైక వ్యక్తి గిరీష్ యప్పు. ఆయన కంటిన్యూస్గా చేస్తున్న ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ సంస్కృతితో పాటు కళలను కూడా ప్రమోట్ చేస్తున్నారండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి. సో ఈ దిగ్విజయంగా ముందు రాబోయే నెక్స్ట్ ఇయర్లో ఒక నేషనల్ ఈవెంట్ జరగబోతుంది. దానికి నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా గిరీష్ గారు ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి బాలాజీ వీర్నాల గారు ఉన్నారు. అండ్ ఇవన్నీ బికాజ్ ఆఫ్ హరి మోటుపల్లి గారు అనుకున్న వెంటనే సాధించగలిగారు. అంటే ఆయననే 10 స్టేట్స్కి విస్తరించబడ్డదండి ఇది మొత్తము, ఈ అమెరికన్ అసోసియేషన్ది. మరి గిరీష్ గారిని అభినందిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తూ, స్పెషల్లీ సురేష్ అంకుల్ నాక్ చేశారు. నాకు చిన్నప్పుడు డోర్ నాక్ చేస్తే మా డాడీ పూజ చేస్తున్నప్పుడు తను వచ్చేసి, ఎవరు అంకుల్, నేనే డోర్ ఓపెన్ చేశాను, నాకు ప్రతి దాంట్లో నేనే ఉంటుందని. అయితే అంకుల్ నాగబాల అని చెప్పు డాడీకి అని అన్నారు. ఏమో డాడీ నాగబాల అంటే ఎవరో వచ్చారు అని అన్నాడు. కానీ అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అంకుల్ తరఫున నేను చేయించుకోగలుగుతూ ఈ 25 సంవత్సరాలని మీరు అంటే ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అంకుల్. ఐపీఎస్ అవ్వాలన్నది నా కల అండి, బట్ ఉండేది కర్తవ్యం చూసినప్పుడు. బట్ really I'm grateful, honored with all your legends in their own profession
కవిత ఆంటీ, రోజా ఆంటీ గారు వాళ్ళందరినీ కూడా కలిశాను. అండ్ రియల్లీ గ్రేట్ పీపుల్ ఉన్నారు. మాట్లాడడానికే చాలా ఇదిగా ఉంది. బట్ స్టిల్ ఐ లవ్ యూ డాడీ బికాస్ ఆఫ్ యూ అండ్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మై బాబాయ్స్, మై మామయ్యాస్ అండ్ మై గిరీష్ వాళ్ళ మేనత్త గారు, స్పెషల్లీ నాని మమ్మీ అండ్ రామల్ డాడీ, వీళ్ళందరూ నా పిల్లలు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆహిల్, తన్వి, నా చెల్లెళ్ళు, నా కజిన్స్, నా బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇంత వినయంగా నా మాటలు విన్నందుకు శిరస్సు మించి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ వన్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.